న్యాచురల్ హెయిర్ కలర్ కోసం చూస్తున్నారా? అయితే అనూస్ హెన్నా అండ్ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడండి. అవిస్ హాస్పిటల్ సమర్పించు సంక్రాంతి స్పెషల్ పిండి వంటల కార్యక్రమానికి స్వాగతం. నమస్తే రమ్మగారు. నమస్తే నా ఇంట్రో బాగుందా? చాలా బాగుంది. ఎలా పరిచయం చేయాలో కూడా తెలియలేదు నాకు. ఏంటి రమ్మగారు, ఏం చేస్తున్నాం స్పెషల్ వంటల్లో ఈ రోజు? మురుకులు చేసుకుందాం జయ మనం. అన్ని ఫెస్టివల్ స్పెషల్స్ ఏమేం చేసాం రమ్మగారు మనం? గారెలు, గారెలు, కొబ్బరి బూరెలు, మురుకులు. మురుకులు. ఈ మురుకులు కొంచెం వెరైటీ మురుకులు పిండి పెట్టాను. Complete సంక్రాంతి పండుగ అంతేనా? సంక్రాంతి స్పెషల్ పిండి వంటల సంగతి ఎట్టా సెట్ సూపర్ గా వేశారు జయ. రమ్మగారు మొత్తం మన కెమెరామెన్సే 2 రోజులు కష్టపడి పూర్తిగా దీనికోసం స్పెషల్ గా టైం కేటాయించి చాలా అందంగా వేశారండి. ప్రేక్షకులందరూ పిండి వంటలతో పాటు సెట్ బాగుంటే సెట్ చాలా బాగుందని జనాలను ఎంకరేజ్ చేయండి అమ్మా. ఆర్ట్ డిపార్ట్మెంట్ ని ఎంకరేజ్ చేయండి. ఆ డిపార్ట్మెంట్ కాదు రమ్మగారు, మన కెమెరామెన్స్ చేశారు. కెమెరా డిపార్ట్మెంట్ ని ఎంకరేజ్ చేయండి. ఎస్. సరే, ఏం చేశానంటే మినపప్పును నానబెట్ట. ఇదేం పిండి అని చూస్తున్నావా నువ్వు? స్టవ్ వెలిగించలేదని చూస్తున్నా. వెలిగిస్తా. మామూలుగా మనం జంతికలు మురుకులు దేంతో చేసుకుంటాం? శనగపిండి, మినపిండి, బియ్యపిండి కలుపుతాం. ఒట్టి బియ్యపిండితో చేస్తాం కదా. ఇప్పుడు నేనేం చేశానంటే మినపిండే ఇది. ఇప్పుడు మీకు ఇక్కడ పిండి కనిపిస్తుందా పదార్థం? మినపప్పుని 1 గంట నానబెట్టాను. దాన్ని ఉడికిచ్చేసా. ఉడకబెట్టి గ్రైండ్ చేసేసిన ముద్ద ఇది. 1 గ్లాస్ మినపప్పు అయితే 2.5 గ్లాసులు బియ్యపిండి దీనికి కలుపుతాం. ఇంక ఇందులో మనం నూనె గీనె ఏం వేయక్కర్లా. పిండి కలిపేసుకోవడం, కరెక్ట్గా పాళంలో కలిపేసుకోవడం, కొద్దిగా నీళ్ళు అవసరమైతే పోసుకుని కలిపేసుకుని పిండి వేసుకోవటమే. మనం జంతికలు చేసుకునే గొట్ట ఉంటుంది కదా, స్టార్ పెట్టాను. మనం 3 హోల్స్ ఉంటాయి కదా, అది కూడా పెట్టుకోవచ్చు. మనకి ఏది వీలుగా ఉంటే అది పెట్టుకోవచ్చు. కొంచెం గట్టిగా ఉంది అనిపిస్తే 1 రవ్వ నీళ్లు తడిపి లూజ్ చేసుకోవటమే. తడిపి లూజ్ చేసుకోవటమే. పుచ్చి మనకి ఎంతంత కావాలనుకుంటే అంతంత చుట్టాలి. నేనేం చేస్తానంటే జయ, ఇవి నూనెలో కూడా డైరెక్ట్ గా పిండొచ్చు. దీంతో వచ్చే ఇబ్బంది ఏం లేదు. నా ప్లాన్ ఏంటంటే చేతులు కాలకుండా ఉంటాయి. ఎవరైనా ఒకళ్ళమే ఉన్నామనుకో, ఓ 3-4 ఓ 10-15 పిండేసుకుని వేసుకోవచ్చు. అందుకని అలా చేస్తా. మూడు ఇవి పెట్టుకున్నాం అనుకో హోల్స్, అవి ఇంకో రకంగా వస్తాయి. ఇప్పుడు చూడు, తీసి వేసుకోవటం ఎంత సులువుగా ఉంటుంది. అబ్బా, చక్కగా వచ్చేస్తుంది కూడా. వచ్చేస్తాయి. ఇది మనం అంతే సింపుల్గా అయిపోతాయి అని అనమాట. చిన్న చుట్టుకుంటే ఏంటంటే చక్కగా తీసి పెట్టుకోవడానికి, స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. ఇంట్లో ఎవరైనా జెంట్స్ ఉన్నా కూడా వాళ్ళతో ఇది ఇలా చుట్టండి అని చెప్పి మనం వేయించేసుకోవచ్చు. నేను చేస్తే 10 అట్లా పిండేసి పక్కన పెట్టుకుని ఒక 15 అలా పిండుకొని మళ్ళీ వేయించటము. ఒకదాన్నే చేసినప్పుడు అట్లా. ఎవరైనా దొరికారనుకో సహాయం, ఇంట్లో మీరు జెంట్స్తో చేయిస్తారా అని అడగండి, నేను చేయించను. నాకు అంత అవకాశం లేదు, కానీ అలా చేసుకోవచ్చు అని చెప్తాను. డాక్టర్ గారే ఫుల్ బిజీ ఉంటారు కదా. మళ్ళీ వచ్చినాయండి, వేయగానే క్షణాల్లో వచ్చేస్తాయి. కొంచెం వేగడానికి సమయం పడుతుంది. పిండి ఉడికిన పిండి కదా, ఏ కలర్ రావాలండి? కొంచెం ముదురు రంగు వస్తే బాగుంటాయి ఇవి. ఎందుకంటే ఇందులో మనం కారం వేయలేదు, అల్లం పచ్చిమిర్చి ఏం వేయలే. అందుకని ఇవి తెల్లగానే ఉంటాయి. వేగనివ్వాలి అంతే, లేకపోతే కొంచెం మెత్తగా ఉంటాయి. టైం ఇవ్వాలి. వేగానే వచ్చేస్తాయి పైకి. బియ్య పిండి అవ్వటం వల్ల. చూడు, ఇప్పుడు మనం దీని నిండా చుడితే దాని నిండా సరిపోతుంది. చూడు, వరుసగా చుట్టేస్తే ఒకేసారి వచ్చేస్తాయి మొత్తం. కారం కూడా వేసుకోవచ్చు అంటారా? వేసుకోవచ్చు, చాయిస్ వేసుకోవచ్చు. కొంచెం అల్లం పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఈ గట్టితనం సరిపోతుంది. ఒకవేళ ఏదైనా ఇది కొంచెం మనం నిదానంగా చేసాం, ఆరిపోయింది అనిపిస్తే ఒక్కసారి తడిచేయి చేసుకుని పిండి మెదిపామంటే మళ్ళీ నార్మల్ అయిపోతుంది. కావలసినంత లూజ్గా వచ్చేస్తుంది. ఎక్కువ పిసిపిసాని చేయకూడదు అనమాట. చేయక్కర్లేదు, అవసరం లేదు. శనగపిండి వేగినంత స్పీడ్గా మినపిండి వేగదు, కొంచెం టైం తీసుకుంటుంది. పైకి వేగినట్టున్నా మళ్ళీ లోపల మెత్తగా ఉంటాయి. క్రిస్ప్గా రావు కదా.
ఒక్కొక్కళ్ళకి పని పద్ధతి ఒకటి ఉంటుంది కదా జయ, 6, 7, 8 అలా లెక్క పెట్టుకుంటూ చేయటం విధానం అన్నమాట. వేరుశనగ నూనెతో మనం పిండి వంటలు చేస్తే పొంగుతుంది కదా నూనె. ఏమన్నా చిట్కా ఉందా రమ్మగారు? చింతపండు వేస్తాం జయ దాంట్లో. తగ్గుతుందా? ఇట్లా పొంగు వచ్చింది అనుకో, చింతపండు రేప వేస్తే తగ్గిపోతుంది. దీన్ని బాగున్నాయి మీకు రమ్మ. కావాల్సిన షేప్ లో చేసుకోండి. ఇవి ఎన్ని తింటే తిన్నామన్న ఫీల్ దొరుకుతుంది. చిన్న సైజు చెకోడీలు లాగా ఉండే ఎంత బాగున్నాయి ముద్దు. నువ్వు నీకు కావాల్సినంత చుట్టుకుని వేయించుకో. ఇప్పుడు చూడు ఇవి అంతేనా? చేసాము, ఇంత పెద్ద పెద్దవి ఇలా చుట్టాను కదా, నాకు కావాలంటే వచ్చినవి అది పెద్దవి. చేసుకో. ఇవే నా పెద్దవి. ఓకే. కానీ భలే ముద్దుగా ఉండే రమ్మగారు. వేగాలి కదా. అవునవును. ఇప్పుడు ఇది ఎలా ఉంది? బాగుందా? కరకర శబ్దం పక్క వాళ్ళకి వినపడతాం. అనిపిస్తోంది. ఇలాగే సరదాగా ఓపిగ్గా ఆ, షాప్ నుంచి కొనుక్కొచ్చేసుకుందాం స్వీట్లు అని అనుకోకుండా, కొంచెం టైం పెట్టుకో. ఏదో ఒక చేత వచ్చిన చిన్నదో పొన్నదో మనమే ఇంట్లో చేసుకుని రెండే తిన్నా, చిన్నవో పెద్దవో మనకి ఏది వస్తే అది చేసుకుంటే సంతోషంగా ఉంటుంది. పండగ రోజు, పండగ ముందు పిండి వంటలు చేసిన పండగ పనులు అంటాం. ఈ పండగ పనులు అంటే చాలా మంది ఓన్లీ డస్టింగ్ మీదే పెడతారండి, పిండి వంటల మీద పెట్టరు. అవును. డస్టింగ్ మాత్రం వేరే లెవెల్లో చేసేస్తారు. స్వీట్లు అమ్మలు పంపిస్తారు, షాపుల నుంచి వస్తాయి ఎవరో పంపిస్తారు. అలా కాకుండా డస్టింగ్ చేసుకున్నప్పుడు సొంతంగా 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఏవైనా చక్కగా సొంతంగా చేసుకోండి. ఒకసారి చేయటం అలవాటయ్యి ఆ రుచి, ఆ శుభ్రత, దాన్ని మనం చేతితోటి చవి చూస్తే చేయాలనిపిస్తుంది. కొనుక్కొచ్చేద్దామని భావించకండి. ఏవో అన్నీ చేయలేము, కొనుక్కు రావాల్సి వస్తామనుకోండి, కొన్నైనా చేయొచ్చు కదా. ఈ మధ్య చాలా చాలా పదార్థాలు బూర్లు వచ్చేస్తాయి, సొజ్జపాలు వచ్చేస్తాయి, అన్నీ మా వచ్చేస్తాయి. పాల తాలికలు కూడా వచ్చేసినాయి రమ్మగారు మీకేం షాపులో. మనంటే మనకేం రావని కదా అర్థం. అవును. అవన్నీ బయట నుంచి వచ్చేస్తాయి అంటే మీకేం రాదు, చేతగా దాన్ని అనుకోవడానికి మొహమాటంగా ఉండదు. అవునవును రమ్మగారు. కనీసం నాకు అది రాదు, ఇదొచ్చు అని చెప్పాలి కదా. ఆ వచ్చు అని చెప్పుకోండి. పెద్ద పండగకైనా ఏదైనా ఒక చిన్న పదార్థమైనా చేసుకోండి. చాలా సింపుల్ గా ఉన్నాయి కాబట్టి మనకి యూట్యూబ్ లోనే వస్తాయి కాబట్టి వీడియోస్ 1కి 2 సార్లు చూసి ఎక్కడైతే మనకు అర్థం కావట్లేదో పాస్ చేసుకొని మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి, నేను అలాగే చేస్తాను అందుకే అవునా? చెప్తున్నాను. సో చూసి చక్కగా చిన్న చిన్న పిండి వంటలు రమ్మగారు చెప్పినట్లుగా ఇంట్లో చేసుకుంటే భలే టేస్టీ అండి. టేస్టీకి టేస్ట్, ఆనందం ముందు. ఇవి చేసినవి మన పిల్లలు కానీ ఇంట్లో వాళ్ళు కానీ తింటే బాగున్నాయంటే బా మాటల్లో చెప్పలేం. నువ్వే చేసావా నిజమా అని అనిపించుకుంటే అంతే. భలే ఎక్సైట్మెంట్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది. దాన్ని తప్పకుండా టేస్ట్ చూడండి ఈసారి. ఎస్ రైట్ రమ్మగారు. మరి ప్రేక్షకులకి చేయ. శుభాకాంక్షలు చెప్పేద్దామా? మరొకసారి సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.